హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. అమెజాన్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే రిలీజ్ అయింది. ఇట్స్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్, విసిఎస్ రోల్ అనమాట. ఇక్కడ ఇచ్చేసారు చూడండి. ఇట్స్ పర్మనెంట్ రోల్ అండ్ రిమోట్ లొకేషన్. హైరింగ్ అయితే ఆంధ్రప్రదేశ్కి జరుగుతుంది అండ్ హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళకి జరుగుతుంది. సో నేను రెండిటి లింక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేసేస్తాను అండ్ దానికి కావాల్సిన ఆన్సర్స్ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. సో మీరు చూసి అప్లై చేసుకుని ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఎగ్జామ్ క్లియర్ అయితే ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అని నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేశారంటే కూడా నేను మీకు దాని రిలేటెడ్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చేస్తాను. ఎందుకంటే నాకు ఇన్ఫర్మేషన్ అయితే కొంచెం తెలుసు దాని గురించి, విసిఎస్ ప్రాసెస్ ఏంటి, వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ అమెజాన్ కస్టమర్ సర్వీస్ విసిఎస్ రోల్. ఇట్స్ ఫుల్ టైమ్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్. ఫుల్ టైం అయినా చేయొచ్చు, పార్ట్ టైం అయినా చేయొచ్చు. రెండు ఆపర్చునిటీస్ కూడా ఇచ్చారు. నేను పార్ట్ టైం అయితే ఆల్రెడీ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ నా ఛానల్లో పోస్ట్ చేశాను. ఇట్స్ ఫుల్ టైం కావాలన్న వాళ్ళు అయితే ఇది అప్లై చేసుకోండి. వాట్ విల్ డూ యాజ్ ఎ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అంటే కస్టమర్స్ అయితే మనల్ని కాంటాక్ట్ అవుతారు. లైక్ ప్రోడక్ట్ ఇష్యూస్, పేమెంట్ ఇష్యూస్ కానీ, లేకపోతే వర్క్ ఇన్ ది సెన్స్ లైక్ ఐటమ్ వర్క్ అవ్వట్లేదు, నాకు కొంచెం గైడెన్స్ కావాలి, ఆన్ అవ్వట్లేదు ఐటమ్, లైక్ టెక్నికల్ సపోర్ట్ కావాలన్నా, లేకపోతే ఏదైనా ప్యాకేజ్ మిస్ అయిందని మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో వాటి గురించి వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళకి మనం రెజల్యూషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అది కాల్ ద్వారా అయినచ్చు, చాట్ ఆర్ ఈమెయిల్, ఈ 3 ప్రాసెస్లో ఎలా అయినా కస్టమర్స్ మనల్ని కాంటాక్ట్ అవుతారు. సో వాళ్ళకి మనం రెజల్యూషన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది అంతే. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారు, లైక్ వాట్ ఆర్ యువర్ వర్కింగ్ అవర్స్ అంటే లైక్ 40 అవర్స్ వర్క్ చేస్తారు మినిమం. లైక్ 5 days వర్కింగ్, 2 రొటేషనల్ వీక్ ఆఫ్, లైక్ కాన్సిక్యూటివ్ వీక్ ఆఫ్స్ ఉంటాయి. వీక్ ఆఫ్స్ వచ్చేసి లైక్ ట్యూస్డే వెన్స్డే ఉండి మిగతా 5 days వర్క్ చేయాలి. అలా ఫిక్స్డ్ సాటర్డే సండేస్ అయితే రావు. అండ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది మనకి, అలా ఇష్యూస్ కూడా ఏముండవు. అండ్ ఏంటంటే రొటేషనల్ ఆఫ్స్ అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. కంప్లీట్ నైట్ షిఫ్ట్స్ ఉండొచ్చు, లేకపోతే మార్నింగ్ షిఫ్ట్స్, అట్లా ఏ షిఫ్ట్ అయినా ఉండొచ్చు. ఇష్యూస్ ఏమి ఉండవు. ప్రజెంట్ అయితే నేను మార్నింగ్ షిఫ్ట్కి వచ్చేసాను. సో అందుకే నాకు కొంచెం హెల్తీగా ఉన్నాను అండ్ చాలా బాగుంది నాకు ఈ షిఫ్ట్లో. లాస్ట్ 3-4 months లైక్ పాస్ట్లో కొన్ని మంత్స్ అంతా నైట్ షిఫ్ట్లో చేశాను, ఇప్పుడు డే షిఫ్ట్కి వచ్చాను. సో అట్లా షిఫ్ట్స్ అనేవి రొటేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఒకే షిఫ్ట్లో ఉంటామని ఏమి ఉండదు. ఎవ్రీ 2 months 3 months అట్లా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మీ స్ట్రెంగ్త్ అంటే హార్డ్ వర్కింగ్ ఉండాలి, డీటెయిల్ ఓరియంటెడ్, ఫ్రెండ్లీ అండ్ కస్టమర్ ఫోకస్డ్ ఎవ్రీ సిచ్యువేషన్. ఏదైనా కూడా కస్టమర్ని లాగా ఆలోచించి మనం రెజల్యూషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎబిలిటీ క్విక్ లెర్నింగ్ అండ్ లెర్న్ క్విక్లీ అంటే మనకి ఏదైనా కొత్త వస్తుంటాయి అనమాట. కొన్ని చేంజెస్ వచ్చినప్పుడు కొత్త దానికి మనం అడాప్ట్ అయిపోవాల్సి ఉంటుంది. మాకు పాతదే కావాలి అంటే అలా ఉండదు, కొత్తవి ఏదైనా నేర్చుకుంటూ ఉండాల్సి ఉంటుంది. కంఫర్టబుల్ మల్టీ టాస్కింగ్ ఇన్ హై ఎనర్జీ ఎన్విరాన్మెంట్, లైక్ మల్టీ టాస్కింగ్, లైక్ ఒకరే ఒక 3 to 4 వర్క్స్ చేసేలాగా ఉండాలి మల్టీ టాస్కింగ్ అంటే. మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే ఈ రోలో మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, 5 lakhs దాకా ఉంటుంది. నెక్స్ట్ పెన్షన్ ప్లాన్ ఉంటుంది, అంటే ఇంటర్నెట్ అలవెన్స్ ఉంటుంది, మేబీ అరౌండ్ 1100 సంథింగ్. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలవెన్స్ ఉంటుందో లేదో తెలియదు. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్లో ఏదైనా లెర్నింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఫ్రీ అని చెప్తున్నారు. ఎక్స్పర్ట్ ట్రైనింగ్ అండ్ ఆన్ గోయింగ్ ఆపర్చునిటీస్, లెర్నింగ్ మోర్ అండ్ డెవలపింగ్ స్కిల్స్ చెప్పాను కదా. అండ్ ఇంకోటి ఏంటంటే సొడెక్సో ఉంటుంది. అమెజాన్లో వర్క్ చేసే ప్రతి ఎంప్లాయ్కి ఉంటుంది. సో ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేయలేదు, బట్ కానీ మోస్ట్లీ సొడెక్సో ఉంటుంది అనమాట. ఎవ్రీ మంత్ 1100 పడుతుంది, మీల్ కార్డ్ లాగా. సో మనం దానిలో నుంచి పర్చేస్ చేసుకోవచ్చు, ఫుడ్ కానీ ఏదైనా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు, ఫుడ్ అలా, లేకపోతే డిమార్ట్స్లో పర్చేస్ చేసుకోవచ్చు. సోడెక్స్ ఎవ్రీ మంత్ 1100 పడుతుంది. సో ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదు, మరి ఉందో లేదో తెలియదు, బట్ కానీ నాకు తెలిసినంత వరకు అమెజాన్లో వర్క్ చేసే ప్రతి ఎంప్లాయీకి సోడెక్సో అనేది వస్తుంది. ఇఫ్ దిస్ రోల్ సౌండ్స్ లైక్ ఇట్స్ ఫర్ యూ, దెన్ క్లిక్ ద లింక్ బిలో టు స్టార్ట్ అప్లికేషన్ ప్రాసెస్. ఇక్కడ మీకైతే ఈ రోల్ బెస్ట్ అనిపించింది అంటే మీరు ఎలిజిబుల్ ఈ రోల్కి అని అనిపిస్తే మీరు అప్లై చేసేసుకోండి అని చెప్తున్నారు. క్వాలిఫికేషన్స్ ఏంటంటే మినిమం 18 years ఉండాలి, ఇండియాలో వర్క్ చేసే రైట్ మీకు కంప్లీట్స్ ఉండాలి, అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి ఇంగ్లీష్లో, రిటర్న్ అండ్ వర్బల్. ఎందుకంటే మనం చాట్ ప్రాసెస్కి సెలెక్ట్ అవుతామా, కాల్కి సెలెక్ట్ అవుతామా అనేది మనకు తెలియదు, కాబట్టి ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా బాగా వచ్చి ఉండాలి. ప్రొఫిషియన్సీ ఆఫ్ కంప్యూటర్ స్కిల్స్ అంటే లైక్ బేసిక్గా వచ్చినా చాలు, మేనేజ్ చేసేయచ్చు, ఏం ఇష్యూస్ ఉండవు. వేరీ ఫ్రమ్ షిఫ్ట్ మండే టు సండే, రొటేషనల్ వీక్ ఆఫ్ అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి.
ఓవర్ టైమ్ చేయాల్సి ఉంటుంది. లైక్ వీకెండ్స్‌లో గానీ, ఏదైనా హాలిడేస్‌లో గానీ వెనెవర్ దే నీడ్ అస్ వి నీడ్ టు డూ ఓవర్ టైమ్ అంతే. అండ్ విల్లింగ్ అండ్ ఏబుల్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ అంతే. యూ నీడ్ ఏ క్వైట్ డిస్ట్రాక్షన్ ఫ్రీ వర్క్ స్పేస్, డెడికేటెడ్ ఆఫీస్ స్పేస్. ఏంటంటే మీకంటూ ఒక సెపరేట్ రూమ్ అయితే ఉండాలండి ఖచ్చితంగా వర్క్ చేయడానికి. ఎందుకంటే ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకూడదు. అండ్ నార్మల్‌గా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో, అప్పుడే ఈథర్‌నెట్ ఉందంటే ఎలాంటి నెట్వర్క్ ఇష్యూస్ లేకుండా మీరు వర్క్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఏంటంటే మీరు అప్లికేషన్ వేసిన వెంటనే అప్లికేషన్ ఏసే మధ్యలోనే మీకు వర్క్ అసెస్మెంట్ అనేది వచ్చేస్తది. లైక్ ఎగ్జామ్ అనేది వచ్చేస్తది. అప్లికేషన్ అయిపోయిన వెంటనే లైక్ వెంటనే అసెస్మెంట్ వస్తది. లింక్ రావడం అలా ఏమి ఉండదు. అప్లికేషన్ ఏసే మధ్యలోనే ఉంటది. అసెస్మెంట్ క్లియర్ చేసేసేయాలి. ఆ తర్వాత ఎగ్జామ్ క్లియర్ అయిందంటే ఒక 2-3 వీక్స్‌లో వీసీఎస్ అయితే మోస్ట్‌లీ 2-3 ఆర్ హైదరాబాద్ లొకేషన్ అట్లయితే మ్యాక్స్ 1 మంత్‌లో మీకు కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చేస్తదనమాట. లైక్ ఇంటర్వ్యూ అని ఎగ్జామ్ క్లియర్ అయితే ఇంటర్వ్యూ మెయిల్ అనేది వచ్చేస్తది. ఆ తర్వాత ఇంటర్వ్యూ క్లియర్ అయిందంటే ఫస్ట్ డే జాయినింగ్ డేట్ అనేది వాళ్ళు చెప్పేస్తారు మీకు ఇంటర్వ్యూ టైంలో కానీ లేకపోతే ఒక 2-3 డేస్‌లో. సో, ఇదండి. మీరు ఇక్కడ అప్లికేషన్ లింక్ ఈడ అప్లై అని కొట్టారంటే ఇక్కడికి తీసుకొస్తదది. ఈ పేజ్‌కి తీసుకొస్తది. చూడండి విర్చువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ రోల్ ఆంధ్రప్రదేశ్. దాని మీద క్లిక్ చేయగానే ఈ పేజ్ వచ్చేస్తది. సో, మీరిక్కడ స్టార్ట్ చేసేయొచ్చు. యాక్సెప్ట్ అని కొట్టేసి నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ అని కొట్టేసారంటే జస్ట్ ఒకసారి పేజ్‌ని రిఫ్రెష్ చేయండి. అది వచ్చేసింది చూడండి. కంటిన్యూ కొట్టారంటే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతది. లైక్ మీ డీటెయిల్స్ ఫిల్ చేయడం అలా అన్నీ. సో, ఇదండి అమెజాన్ నుంచి రిలీజ్ అయింది. సేమ్ ప్రాసెసే హైదరాబాద్ లొకేషన్‌కి తెలంగాణ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇది వచ్చేసి లైక్ డిజిటల్ అండ్ డివైస్ ఎలెక్స్ అసోసియేట్. కదా జస్ట్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్. బట్ వర్క్ అంతా ఒకటే. రోల్ డిజిగ్నేషన్ కూడా సేమ్ ఉంటది. ఏమైనా వర్క్ చేసే ప్యాటర్న్ చేంజ్ ఉండొచ్చు అంతే. బట్ కంప్లీట్ అంతా ఒక్కటే ఉంటది. డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. జస్ట్ డిజిగ్నేషన్ చేంజ్ అయ్యి ఉండొచ్చు మేబీ అంతే. సో, ఇదండి. ఇది కూడా హైదరాబాద్ లొకేషన్. సేమ్ ప్రాసెసే ఉంటది. అండ్ సేమ్ బెనిఫిట్సే ఉన్నాయి చూడండి. ఇలా మీరు ఈ అప్లికేషన్ ఏసేటప్పుడు మినిమమ్ మీకంటూ ఒక 2-3 అవర్స్ టైం ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మధ్యలో ఆఫ్ చేసి వెళ్ళడం అలా అంటే లైక్ అప్లికేషన్ అనేది విత్‌డ్రా అయిపోతది. సో, మీరు ఎలిజిబుల్ అవ్వరు. మళ్ళీ అప్లై చేసుకున్నా కూడా ఆప్షన్ కష్టం రావడం. సో, ఇలా. ఇన్‌కేస్ మీరు ఆంధ్రప్రదేశ్ దానికి ఎలిజిబుల్ ఇన్ ద సెన్స్ లైక్ ఫెయిల్ అయ్యారనుకోండి, హైదరాబాద్ లొకేషన్‌కి అప్లై చేసి ట్రై చేయండి. లైక్ హైదరాబాద్ లొకేషన్‌కి సెలెక్ట్ చేసుకొని అడ్రెస్ అనేది ఆంధ్రప్రదేశ్ పెట్టి అప్లై చేసేయండి. ఏం ఇష్యూస్ ఉండవు. ఓకేనా? ఎందుకంటే ఏమి చేయకుండా ఉండడానికన్నా సంథింగ్ వి విల్ ట్రై అన్నప్పుడు మనకొక సాటిస్ఫాక్షన్ వస్తది. ఇన్‌కేస్ ఇది క్లియర్ అయినా కూడా వాళ్ళు ఏదైనా ఫర్దర్ ప్రాసెస్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకేనా? సో, ఇదండి. నెక్స్ట్ ఏంటంటే మీకు వీడియో లింక్ నేను పెడతానని చెప్పాను కదా! సో, ఇదే. నేనైతే వీడియో ఆల్రెడీ చేసేసి నా ఛానెల్‌లో పెట్టేశాను. అదే వీడియో లింక్ మీకు పెట్టేస్తాననమాట. డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో, వెంటనే చూసి అప్లై చేసేసుకోండి. సో, ఇదే నేనైతే ఆల్రెడీ షేర్ చేసిన వీడియో. సో, మీకు కంప్లీట్ వీడియో ఉంటది. ఆన్సర్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి. సో, మీరు చూసి ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ట్రై చేయండి. సో, ఇదండి అమెజాన్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీ. అండ్ రేపైతే మోస్ట్‌లీ నేను ఛానెల్‌లో వీడియో పోస్ట్ చేయలేను. ఎందుకంటే వినాయక చవితి కదా! సో, ఐ విల్ బి క్వైట్ బిజీ. నాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టం. ఆ డెకరేషన్స్ చేయడం అలా. సో, ఐ విల్ బి క్వైట్ బిజీ. అండ్ ఏమైనా మీకు డౌట్స్ వచ్చినా కామెంట్ సెక్షన్‌లో ఈరోజు పెడితే నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను. రేపు కూడా ఇయ్యొచ్చు. బట్ కానీ కొంచెం లేట్‌గా ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, ఇదండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేసేయండి. నేను మీకు రెస్పాన్స్ అనేది చేస్తాను. మీన్‌వైల్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసేసారంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి ఆన్ అయిపోతాయి. సో, నేను ఎలాంటి జాబ్ ఆపర్చునిటీ గురించి షేర్ చేసినా మీకు తెలుస్తది. ఎస్పెషల్లీ అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ గురించి షేర్ చేస్తూ ఉంటా. సో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానెల్.